సాక్షాత్తు రామచంద్రమూర్తే స్వామి హనుమకు ఒక గొప్ప వరం ఇచ్చాడన్న విషయం మీకు తెలుసా? ఏంటో చూద్దాం పదండి. మరి రామచంద్రమూర్తి వైకుంఠానికి వెళ్ళే సమయం ఆసన్నమైపోయింది. ఇక లక్ష్మణస్వామికి భరత, శత్రుఘ్న, విభీషణ, సుగ్రీవులందరికి కూడా వరాలిచ్చేశాడు. మరి చివరగా ఒక వ్యక్తి మిగిలాడు. ఎవరు? ఆయనే మనందరికీ బాస్ ఆంజనేయ స్వామి. ఓ హనుమ, నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉండడానికి ప్రధాన కారణం ఎవరో తెలుసా? అది నీవే. మరి నేను నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను? నీకేం కావాలో కోరుకో అని రామచంద్రమూర్తి స్వామి హనుమని అడుగుతాడు. మరి ఏదో వరాల కోసమో, ఏదో గొప్పల కోసమో, ఏదో పదవి కోసమో అయితే ఆయన ఎందుకు కష్టపడతాడు? ఆయన తన భక్తిని చాటుకోవడానికి, రామచంద్రమూర్తి యొక్క ముఖంలో ఆనందం చూడడానికి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కష్టపడ్డాడు స్వామి హనుమ. మరి సాక్షాత్తు తన ప్రభువు అడిగినప్పుడు మరి కాదనకూడదు కదా. ఓ స్వామి, నాకెటువంటి ఆశ లేదు, మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు ఒక చిన్న వరం కావాలి. ఏంటది? ఈ భూమి మీద ఎంతకాలం వరకు రామనామ శబ్దం వినబడుతుందో అంతకాలం వరకు నేను ప్రాణాలతో ఉండేలాగా నాకు వరం ఇవ్వండి అని ప్రార్థిస్తాడు. ఎంత గొప్ప ఔదార్యం కలిగినటువంటి తన ప్రభు మీద భక్తి ఉంది స్వామి హనుమకి. మరి వెంటనే రామచంద్రమూర్తి ఈ విధంగా చెప్తాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఈ భూమిపైన ఎప్పటి వరకు ఒక రామనామ శబ్దం వినబడుతుందో అప్పటి వరకు నీవు సజీవంగా చిరంజీవిలాగా వర్ధిల్లుతావు హనుమా అని వరమిస్తాడు. ఇప్పుడు మీ అందరికీ ఒక క్వశ్చన్. మీరెప్పుడైనా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూర్చొని రామనామ ధ్యానం చేస్తున్న సమయంలో మీ పక్కనే ఆంజనేయ స్వామి ఉండి మీరు పలుకుతున్న రామనామ శబ్దాన్ని విన్నట్టుగా మీకెప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో చేయండి. జై శ్రీరామ్.